విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తోపులాట తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 5గురు భక్తులు మృతి చెందగా మరో భక్తురాలు అస్వస్థతో మృతి చెందింది. తిరుమల తిరుపతిలో మొత్తం 9 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయగా తిరుపతిలోని 2 కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టణ కేంద్రం దగ్గర శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టణ దగ్గర 3, శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర 1 మృతి చెందారు. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 భక్తులు మృతి చెందారు. మృతుల్లో 5గురు మహిళలు ఉన్నారు. మృతుల్లో విశాఖకు చెందిన 3, అనకాపల్లి జిల్లాకు చెందిన 1, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు, విశాఖ వాసులు రజనీ, శాంతి, లావణ్య మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు సేలంకు చెందిన మల్లిగ, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో మరో 48 మంది గాయపడ్డారు. వారిని స్విమ్స్, రుయా హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయాలో 34 మంది, స్విమ్స్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు తోపులాటకు దారితీసిన కారణాలపై టీటీడీ అధికారులు భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు భక్తులు అనవసరంగా తోయడమే తొక్కిసలాటకు కారణమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్ని పరిశీలించి ఘటనకు దారితీసిన పరిణామాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08722360007 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రుయా హాస్పిటల్కి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీఓ శ్యామల చేరుకొని వైద్య సేవల్ని పర్యవేక్షించారు. మరోవైపు క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్య సేవల్ని పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ బృందం ఇప్పటికే తిరుపతి చేరుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగ్గా 6గురు మృతి చెందారు. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్స్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది. టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమికూడకుండా బైరాగి పట్టణ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురి కావడంతో అతన్ని హాస్పిటల్కు తరలించేందుకు క్యూ లైన్ తెరిచారు. అయితే టోకెన్ల జారీ కోసమే క్యూ లైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్యూ లైన్ల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా గేట్ తీసినప్పటికీ వెనక నుంచి తోసేయడంతో ముందుకు పడిపోయామండి. అందరం పడిపోవడం కాకపోతే కొంతమందికి చిన్న చితక తగిలాయి, కొంతమందికి బాగా తగిలేసాం. మీదకి పడిపోవడంతోనే మనుషుల మీద నడిచేసారండి. మనం ఇలా పడిపోయాము, మీద నుంచి నడిచిపోయాం. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగే ఉండిపోయాను. మళ్ళీ పక్కకు లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఒక్కసారి గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు. వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేసి ఇది లేదు. పూను తోసుకొచ్చడమే. లైన్లోనూ కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మగవాళ్ళు అస్సలు కంట్రోల్ అవటం లేదండి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సుమిత్ర, నిన్న జరిగిన దుర్ఘటనలో 6 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పలువురు క్షతగాత్రులు కూడా ఇక్కడ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి, అదేవిధంగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం. మనం చూడొచ్చు, రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో పలువురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రుయా ఆసుపత్రిలో 4 మృతి చెందగా ఇటు స్విమ్స్ ఆసుపత్రిలో 2 మృతి చెందిన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఇటు రుయా ఆసుపత్రి, ఆ తర్వాత స్విమ్స్ ఆసుపత్రిలో కూడా రోదనలు అంటే క్షతగాత్రులు మృతి
ఘోరమైన ఇటువంటి పరిస్థితులే ఉండేవి. మనం చూడొచ్చు విజువల్స్. ఇక్కడ ఉన్న బంధువులందరూ కూడా అటువైపు రోదనలతో రుయ్ ఆసుపత్రి నిండిపోయింది. ఇప్పటికే 6 మంది అధికారికంగా మృతి చెందినట్టు అధికారికంగా ఇక్కడ డిక్లేర్ చేశారు. మరికొంతమంది కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ తమ వాళ్ళని కోల్పోయామని వీళ్ళు ఇక్కడ రోధిస్తున్న పరిస్థితి. అమ్మా, మీకు ఏం జరిగిందమ్మా? ఎలా జరిగింది చెప్పండి. ఏం జరిగిందమ్మా? అమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీకు ఎలా? రుయ్ ఆసుపత్రి అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో కూడా బంధువుల రోదనలతో మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూడొచ్చు రుయ్ ఆసుపత్రి దగ్గర ఎక్కడికక్కడ భారీ ఎత్తున ఇక్కడ భక్తులు, బంధువులు వాళ్ళందరూ కూడా రోదనలు మిన్నంటాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి రేపటి రోజున భక్తుల్ని అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా స్వామివారి దర్శనానికి టోకన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు నిన్న ఉదయం నుంచే భక్తులు భారీ ఎత్తున టోకన్ కేంద్రాల వద్దకి తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట్లు చోటు చేసుకొని అసలు టీటీడీ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడము ఇటు భక్తుల్ని, ఇటు టీటీడీని, ఇటు ప్రభుత్వాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం శ్రీనివాస్ టీటీడీ యంత్రాంగం అంతా రాత్రి ఇక్కడే ఉండి భక్తులకు సపరేట్ చేసే పనులు మునిగిపోయింది. అంటే శ్రీనివాస్, ఇప్పుడు రుయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? దానిపైన క్లారిటీ ఉందా? అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అలాగే చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే మృతి చెందిన వారి బంధువులు కావచ్చు, క్షతగాత్రుల బంధువులు కావచ్చు రుయ్ ఆసుపత్రి వద్దే ఉన్నారు. 10ల సంఖ్యలో ఇక్కడ రుయ్ ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా స్విమ్స్ ఆసుపత్రిలో కూడా దాదాపు 20 మంది వరకు సీరియస్ ఇంజరీస్తో అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తం రుయ్ ఆసుపత్రిలో, ఇటు స్విమ్స్ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కూడా ఇప్పటికే టీటీడీ ఇటు ప్రభుత్వము ఆదేశించింది. ఎవరైతే మృతి చెందారో అటువంటి వారికి ఎక్స్గ్రేషియా కూడా అందిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు. జరిగిన ఘటనలో ఎవరిది తప్పున్నా కూడా వెంటనే చర్యలు తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా ఈ జరిగిన ఘటన మీద చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఘటనకు బాధ్యులు ఎవరు, అసలు ఘటన ఎలా జరిగింది అన్న దాని మీద ఆరా తీసే పనిలో ఉన్నారు. అసలు తొక్కిసలాటకు జరగడానికి కారణాలేంది, అసలు వెనక నుంచి వాంటెడ్గానే ఈ రకమైన తోపులాటలు జరిగాయా అన్న కోణంలో కూడా టీటీడీ ఇటు ప్రభుత్వం కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా చేపడుతుంది. సుమిత్ర. అంటే శ్రీనివాస్, గురువారం ఉదయం టోకెన్ల జారీ చేయాల్సి ఉండగా బుధవారం సాయంత్రమే, అంటే బుధవారం రాత్రే గేట్లు తెరవడానికి గల కారణం ఏంటి అనే దానిపైన క్లారిటీ ఉందా? అంటే టోకన్ కేంద్రాల వద్దకు నిన్న ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఇవాళ గురువారము వేకువజామున టోకన్లు ఇస్తామని ముందుగానే టీటీడీ ప్రకటించింది. అంటే ఈరోజు 5 గంటల ప్రాంతంలో ఇస్తామన్నారు. అయితే నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా అన్ని కేంద్రాల వద్దకు భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ ముందస్తుగానే టోకన్లను జారీ చేయాలని భావించింది. ఆ నేపథ్యంలోనే నిన్న రాత్రి త్వరగానే టోకన్ల జారీని ప్రారంభించింది. అయితే
అనుకోకుండా అక్కడ బైరాగపట్టి కేంద్రం వద్ద ఒక మహిళకు అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటికి తీసుకొచ్చే క్రమంలో అక్కడ గేట్ ఓపెన్ చేయడంతో భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఆ గేట్ మీద పడిపోయారు. వచ్చి వేల మంది పడిపోవడంతో అక్కడున్న మహిళలు ప్రధానంగా మహిళలు బాగా నలిగిపోయారు. వెంటనే వాళ్ళకి అక్కడి వారు సిపిఆర్ చేసి వాళ్ళని దగ్గరలో ఉన్న వైద్య కేంద్రాలకు తరలించడమే, ముఖ్యంగా ఇటు రుయ్ ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి తరలించి అక్కడ వైద్య సదుపాయాలు అయితే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూ లైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో తమ వాళ్లను కోల్పోవడంపై కన్నీరు మున్నీరవుతున్నారు. కాశీపురాలు జనబోతున్నాను. వల్ల పులిసి ఎలా పట్టదు, వల్ల పూరేలా సేలం నుంచి వచ్చారు. వాళ్ళ భార్య కాశీపురాలు జనబోతున్నాను. వల్ల పులిసి ఎలా పట్టదు, వల్ల పూరేలా సేలం నుంచి వచ్చారు. వాళ్ళ భార్య